హెచ్సీఏలో మరో వివాదం. హెచ్సీఏపై పలువురు ప్లేయర్స్పై రాచకొండ సిపికి ఫిర్యాదు. హెచ్సీఏ ఫేక్ బర్త్ సర్టిఫికెట్ కలకలం. అండర్-16, అండర్-19, అండర్-23 లీగ్ మ్యాచ్ లో పలువురు ప్లేయర్లు ఫేక్ భాగోతం. ఫేక్ బర్త్ సర్టిఫికెట్ లో లీగ్ లో ఎంట్రీ ఇస్తున్న ఎక్కువ వయసు ఉన్న ప్లేయర్లు. గతంలో 6 ప్లేయర్స్ ను గుర్తించి వారిపై బ్యాన్ విధించిన బీసీసీఐ ఎక్కువ వయసు ఉన్నప్పటికీ లీగ్ లో ఆడే విధంగా అవకాశం ఇస్తున్న హెచ్సీఏ టాలెంట్ ఉన్న ప్లేయర్లకు నష్టం వాటిల్లా హెచ్సీఏ తీరు. అవినీతికి పాల్పడి టాలెంట్ లేకున్నా ప్లేయర్స్ ను ఆడిస్తున్న హెచ్సీఏ అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు. రాచకొండ సిపికి ఫిర్యాదు చేసిన అనంతరెడ్డి. ఉప్పల్ పిఎస్ కి చేరుకున్న అనంతరెడ్డి రాచకొండ సిపి సూచనలతో దర్యాప్తు చేస్తున్న పోలీసులు. నమస్తే అండి, నా పేరు అనంతరెడ్డి. ప్రతి సంవత్సరము హెచ్సీఏలో జరుగుతున్నటువంటి సెలక్షన్స్ గురించి మాట్లాడడానికి ఇక్కడ టీవీ వాళ్ళతో కలవడం జరిగింది. ఇప్పుడు ఏజ్ ఫ్రాడ్ అని 2 బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయని చెప్పి లాస్ట్ ఇయర్ పోలీస్ కమిషనర్ గారు ఇచ్చినటువంటి అథెంటిక్గా సైన్ చేసినటువంటి పేపర్ మా దగ్గర ఉంది. కానీ హెచ్సీఏ వాళ్ళు ఎవరినైతే 2 సంవత్సరాలు బ్యాన్ చేశారు, అంటే వాళ్ళు 2027 దాకా ఆడకూడదు అనమాట. వాళ్ళని ఆడిపించి వాళ్ళని మెయిన్ టీంలో సెలెక్ట్ చేశారనమాట ఈ సంవత్సరం. అసలు అలా ఎలా చేస్తారు? వాళ్ళని ఆ మాట అడిగితే ఏమంటున్నారంటే అపెక్స్ కౌన్సిల్, హైకోర్టు వాళ్ళు అపెక్స్ కౌన్సిల్కి చేసుకోమని ఇచ్చింది అంటారు. కానీ హైకోర్టు ఎక్కడా ఇవ్వలేదు. అపెక్స్ కౌన్సిల్కి ఏం చెప్పింది, దీంట్లో ఉన్న లోపాలు ఏమున్నాయో చూసుకొని మీరు టీము ఆడిపించండి అని ఇచ్చిందనమాట. డైరెక్ట్గా వీళ్ళని మీరు తీసుకొని ఆడిపించండి అని ఎక్కడ ఇవ్వలేదు. హైకోర్టు అలాంటి ఆర్డర్ ఎక్కడ ఇచ్చినట్లు కూడా లేదు. రెండోది, హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చిన తర్వాత అపెక్స్ కౌన్సిల్కి హెచ్సీఏ వాళ్ళు సరిగా లీగల్గా దాని ముందుకు తీసుకెళ్ళలేదన్నమాట. రెండోది, ఈ ఆడే వాళ్ళల్లో చాలామంది ఏజ్ ఫ్రాడ్ చేసిన వాళ్ళు మొత్తం అంతా బయట స్టేట్ వాళ్ళే. ఇక్కడ కోచింగ్ సెంటర్లలో కొంతమంది వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళతో మ్యాచ్లు ఆడిపించి వాళ్ళని మన తెలంగాణ వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళని ఆడిపించడం ఎందుకు? ఇక్కడ లేరు ఆడేవాళ్ళు. వేరే మన స్టేట్ వాళ్ళు, వేరే నాకు తెలిసిన స్టేట్ వేరే స్టేట్లకు పోయి ఆడితే అక్కడ పిల్లలే ఇక్కడ పిల్లల్ని కొట్టి పంపించేశారనమాట. నాకు తెలుసు, నాకు తెలుసు కాబట్టే చెప్తున్నాను నేను. అట్లాంటిది ఒక టీము, ప్రతి టీంలోనూ 15 మంది ఉంటే దానిలో 5 మంది 6 మంది వేరే స్టేట్ వాళ్ళు ఎట్లా వచ్చి ఆడుతున్నారు? ఇక్కడ ఎవరు ఆడిపిస్తున్నారు? దీనికి డబ్బులు తీసుకుంటున్నారా, లేకపోతే రాజకీయంగా చేస్తున్నారా, ఇంకొకటి చేస్తున్నారా, ఏం చేస్తున్నారా మాకైతే తెలియదు. ఇక్కడ తెలంగాణలో పుట్టి తెలంగాణ కోసం తెలంగాణలో ఆడే వాళ్ళని ఆడిపించాలి. కానీ అక్కడ 15 సంవత్సరాల నుండి వాడు ఎక్కడి నుంచో వచ్చి వాడు డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఇండియా నుంచి అందరూ వచ్చి తెలంగాణలో వచ్చి తెలంగాణ క్రికెట్లో ఆడితే, తెలంగాణలో 20 సంవత్సరాల నుంచి క్రికెట్ ఆడేవాడు ఎక్కడ పోవాలి, ఏ స్టేట్లో ఆడాలి? దీనికి సమాధానం హెచ్సీఏ వాళ్ళు చెప్పగలరా? చెప్పలేరు అనమాట. ఎందుకంటే అందరికీ తెలిసింది దీంట్లో జరుగుతుండేది ఈ రోజు నేనటి నుంచి జరుగుతుండేది కాదు. దాదాపు 5-6 సంవత్సరాల నుంచి మనం టీవీలలో చూస్తున్నాం, పేపర్లలో చూస్తున్నాం, డిబేట్లలో చూస్తున్నాం. ఈ జరిగే మోసాలను, ఇంత మోసం జరుగుతుంది అని అందరూ చెప్తున్నా కూడా అరికట్టడానికి మాత్రం ఎవ్వరూ ముందుకు రావట్లేదు. నేను ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళని, తర్వాత మన రాష్ట్ర మంత్రులను కోరేది ఏంటంటే, వేరే వాళ్ళు మన దగ్గర ఎందుకు ఆడాలి? వాళ్ళని ఎందుకు ఆడిపించాల్సిన అవసరం ఏముంది? మన దగ్గర ప్లేయర్స్ లేరా, కోచ్లు లేరా? అందరూ ఉన్నారనమాట. దాన్ని సద్వినియోగం చేసుకోకుండా మనం కళ్ళు మూసుకొని ఎవడన్నా ఆడుకొని మనకేం పోయింది, మనోడు ఒకడు ఆడుకుంటే చాలు అనే ఉద్దేశంతో మన వాళ్ళు చేస్తున్నారు. అది తప్పు 100%. దీని మీద గవర్నమెంట్ సమగ్ర విచారణ జరిపి ఎవరైతే తప్పు చేశారో ఈ 2-3 సంవత్సరాలు వాళ్ళందరినీ శిక్షించి భావితరాలకు మంచి చేయాలని కోరుకుంటున్నాను.